ఆచి చికెన్ మసాలా. ఏపీలో సాయి కృష్ణ అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. పోలీసుల లాకప్ డెత్ లో సాయి కృష్ణ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న సిఐ నాగరాజుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మే 9వ తేదీన సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు మే 24వ తేదీ వరకు తమ అదుపులోనే పెట్టుకున్నారా? ఈ 15 రోజుల వ్యవధిలో ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు సంచలనం రేపుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సాయి కృష్ణపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగం చేయడంతో ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు అసలు బతికున్నాడో లేదో కూడా తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ చనిపోయి ఉంటే డెడ్ బాడీ అయినా ఇవ్వాలని సాయి కృష్ణ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు దారుణంగా కొట్టి చంపి బూడిద కూడా లేకుండా చేశారని, ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడా దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులుగా కూడా చూసుకున్నాను. నాకు దయచేసి నాకు ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డను నాకు తెచ్చిపెట్టండి అందరికీ దండం పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తినకుండా తిరిగాను అయ్యా. నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ, నా బిడ్డను చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. అటు సాయి కృష్ణ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సాయి కృష్ణ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న సిఐ నాగరాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే మే 8వ తేదీన సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు మే 24వ తేదీ వరకు ఏం చేశారనేది మిస్టరీగా మారింది. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఉన్న కొంతమంది పోలీసుల వ్యవస్థలతో ఈ కొంతమంది చేసే ఈ కార్యక్రమాల వల్ల మొత్తానికి ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లకి ఏదైనా అన్యాయం జరిగితే పోవడానికి కూడా ఎవరైనా కూడా భయపడే పరిస్థితిలోకి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. అయితే మే 8వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో, అంటే దాదాపు 15 రోజుల వ్యవధిలో పోలీసులు సాయి కృష్ణను ఏం చేశారనేది చర్చనీయాంశమవుతుంది. ఈ గ్యాప్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి. మే 8వ తేదీన సాయి కృష్ణని మార్కాపురం నుంచి ఒక కేసు నిమిత్తం విజయవాడలోని కృష్ణలంకకు తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో సిఐ నాగరాజుతో పాటు 2 కానిస్టేబుళ్లు, ఒక ఏఎస్ఐ బ్లూ కోర్టులో పనిచేసే మరో పోలీస్ సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారట. ఆ తర్వాత 9వ తేదీన టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకువెళ్లారట. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పని సిఐ ఒక రోజంతా సాయి కృష్ణపై 3rd డిగ్రీ ప్రయోగించారని సమాచారం. రమేష్ హాస్పిటల్ పక్కన ఓ హోటల్కు తరలించినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా చిత్రహింసలకు గురి చేసినట్టు సమాచారం. అయితే రమేష్ ఆసుపత్రి పక్కనే ఉన్న ఓ హోటల్లో సిఐ నాగరాజు పేరిట ఓ రూమ్ బుక్ చేశారని అంటున్నారు. ఆ సమయంలో అతడి తల్లి వచ్చి వేడుకున్నా వదిలిపెట్టలేదని తెలుస్తుంది. అయితే సాయి కృష్ణను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు విచారణ చేయకుండా హోటల్కు తరలించి అక్కడ చిత్రహింసలు పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఆ తర్వాత అతను చాలా సివియర్ కండిషన్లోకి వెళ్లేసరికి భయపడ్డ పోలీసులు 14వ తేదీ ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారట. ఆ తర్వాత 15వ తేదీ మణిపాల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారని చెబుతున్నారు. పోలీసు వారు చెప్పండి, అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది, వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడిని కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేయించి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఎవరన్నా వచ్చి అడుగుతారా? చంపేసి సమాధానం చెప్పలేక బూడిద అడిగినా ఇవ్వకుండా
మా బేడాను అది ఇది అని చెప్పొద్దు. ఆ సమయంలో సాయికృష్ణ విషమ పరిస్థితి చూసిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అతడికి ట్రీట్మెంట్ చెయ్యలేమని చెప్పడంతో ఒక రోజు తర్వాత 16వ తేదీన ఈ హోటల్కు ఓ ఆర్ఎంపీని రప్పించి చికిత్స చేయించారట. అంటే అతని కండిషన్ సివియర్గా ఉన్నప్పుడు మరో ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా హోటల్లో బంధించి ఎందుకు ట్రీట్మెంట్ చేశారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే తమ 3rd డిగ్రీ వ్యవహారం బయటకు తెలిస్తే ఉద్యోగాలు పోతాయనే భయంతోనే పోలీసులు భయపడ్డారా, లేక ఇంకా ఏదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది. చివరకు మే 23వ తేదీన సాయంత్రం సాయికృష్ణ చనిపోయారని తెలుస్తుంది. దాంతో అతడి కుటుంబ సభ్యులకు కనీసం చెప్పకుండా మే 24వ తేదీన సాయికృష్ణ డెడ్ బాడీకి శ్మశాన వాటికలో కాల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పలానా తారీఖు చంపాం, ఆ తారీఖు మీరు దినం చేసుకోండి, లేదంటే హిందూ సాంప్రదాయ ప్రకారం తప్పు కీడవుద్ది, మీ ఫ్యామిలీలు తగులుద్దంటే ఆ డేట్ చెప్పండి, లేదు బూడిదన్నా ఇవ్వండి. ఏంటండి మేము అడిగేది? ఎవరండి ఈ రాష్ట్రంలో తీసుకెళ్లి చంపి ఎన్కౌంటర్ చేసి బాడీలు ఇచ్చిన సందర్భం అనేక కేసుల్లో ఉన్నాయి. అంటే దాదాపు 12 రోజుల పాటు ట్రీట్మెంట్ చేయించేందుకు అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా కృష్ణలంక స్వర్గపురిలో పోలీసులు తనిఖీలు చేసి రికార్డులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా భాషా అనే ఉద్యోగి ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మే 24న ఏం జరిగిందనే అంశంపై స్వర్గపురి ఇన్ఛార్జ్ నుంచి సమాచారం సేకరించారు. అనాథ బాడీల్ని వాళ్ళు ప్యాక్ చేసి తీసుకొని వస్తారు. ఇక్కడ మన సిబ్బంది ఎవరు చూడరండి. ఎవరైతే వెహికల్ డిపోలో 4 ఎట్టి వాళ్ళు వస్తారో వాళ్ళు కానీ పోలీసులు కానీ చూడడానికి అవకాశం ఉండిద్ది. బాడీ వస్తే చనిపోయిన వారి పేరు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని లోపల మా కాటి కాపరి బాడీ అది చెక్ చేసుకొని ఆయన స్టాంప్ వేసి సంతకం చేసి ఇక్కడ పంపిస్తే నేను చనిపోయిన వివరాలు అవి మన కంప్యూటర్లో ఎక్కించి ఆ వివరాలు తీసుకున్న తర్వాత కస్టమర్తో సంతకాలు అవి తీసుకొని మా ఫామ్ పైన మా ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు సంతకం చేయించి రెండో రోజు మేము కస్టమర్కి ఇక్కడ దహనం చేసినట్టు సర్టిఫికెట్ ఇస్తాం సార్. మొత్తం మీద గాదె సాయికృష్ణ కేసును సిబిఐకి అప్పగించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. కానీ కూటమి సర్కార్ మాత్రం ఈ కేసులో సిఐ నాగరాజును కటకటాల వెనక్కి పంపించింది. కానీ ఈ కేసులో ప్రధాన ముద్దాయి సిఐ నాగరాజు ఆ 12 రోజులు ఏం చేశారు, సాయికృష్ణకు ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఎందుకు తత్సరం చేశారు, దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చూడాలి మరి సాయికృష్ణ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి, నా బిడ్డ నాకు లేడయ్యా.